Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. అందరికీ నమస్కారం. నేను ఒక్కడనే ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్. నిన్న సాయి గారు ఈరోజు ఫంక్షన్ ఉంది రమ్మంటే నేను తప్పకుండా వస్తానని చెప్పా. దానికి కారణం ఏంటంటే ఏఎంబీలో దీని ప్రీమియర్ వేసినప్పుడు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పని ఉందని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి అది ఎప్పుడైతే స్ట్రీమింగ్ అయిందో ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో యూనిట్లో అందరినీ కలవాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది నిన్న సాయి గారు చెప్పిన తర్వాత మొత్తం అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ముందు ఒప్పుకున్నాను. దట్ ఈజ్ వన్ రీజన్. రెండోది ఏంటంటే ఆ రోజు అంత ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయిన వాడిని ఈరోజు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్ ఉంది, అది మధ్యలో ఆపి వచ్చాను ఇందరిని కలవడానికి. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్, ఈ వెబ్ సిరీస్లో అసలు కథే లేదండి, జీవితం ఉంది. అసలు మన లైఫ్ని మన కళ్ళ ముందు అద్దం పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ నేను వాసుకి గారి గురించి చెప్పాలి. మేడం, ప్రతి పిల్లలు వాళ్ళ మదర్ని మీలో చూసుకుంటారు ఈ సినిమా తర్వాత, ఈ సిరీస్ తర్వాత. ఎందుకంటే ఇట్ వాజ్ సో న్యాచురల్. ఎందుకంటే ఆ ఉప్మా సీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఆ స్టీల్ సామాన్లు కొనే దగ్గర ప్రతి దగ్గర కూడా యువర్ సచ్ ఏ న్యాచురల్ ఆర్టిస్ట్. అంటే యువర్ ది మామ్ అంతే. నా చిన్నప్పుడు మా అమ్మ సీరియస్లీ. తర్వాత శివాజీ గారు అంటే మాకు బయట చాలా పరిచయం ఉన్నా ఆయన గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండేవి. ఆయన ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారో ద రియల్ శివాజీ అంటే ఎవరో కనిపించి ఆయన అందరూ ప్రేమించడం మొదలుపెట్టారు. ఆయన ఎంతగా ప్రేమించారంటే ఈరోజు #90s ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యేంత సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. అంటే ఫ్రాంక్, అంటే మనం ఎన్నిసార్లు కలిసినా నాకు ఎప్పుడు ఎస్పెషలీ బిగ్ బాస్ చూసేంత వరకు కూడా మీలో ఉన్న మంచితనం అనేది నేను డిస్కవర్ చేయలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నాకు బాగా ఎంటర్టైన్ చేసిన మా ఇంట్లో అందరం పిచ్చిగా నవ్వుకున్నాం. ఆ రోజు ప్రీమియర్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ నేను చూస్తున్నప్పుడు హాల్లో అందరూ పిచ్చిగా నవ్వుకోవడానికి కారణం ఈ అబ్బాయి ఆదిత్య, రోహన్. సచ్ ఏ నైస్ టైమింగ్ మ్యాన్. అంటే టైమింగ్ అంటే చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా కష్టం. నేను నిత్యా మీనన్లో చూశాను, తర్వాత ఈ అబ్బాయిలో చూసా సీరియస్గా. అండ్ లవ్ యూ ఫర్ దట్. యా. అండ్ ది మెయిన్ రీజన్, వన్ మోర్ రీజన్ ఏంటంటే ఆ రోజు ఆదిత్య హాసన్ని పర్సనల్గా పరిచయం అయింది ప్రీమియర్లో. బట్ తనని కలవలేకపోయాను. అంటే కలిసి బాగుంది అని చెప్పడానికి పూర్తిగా చూడలేదు కదా అని చెప్పలేకపోయాను. బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ డిడ్ ఏ మాస్టర్ పీస్. గుడ్ లక్ డియర్. అండ్ మై బ్రదర్ సురేష్ బొబ్బిలి. డెఫినెట్గా ఒక వెబ్ సిరీస్ హిట్ అవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్. యూ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా పెద్ద సినిమాలు చేయాలి, ఇలాంటి వెబ్ సిరీస్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా సాయి కృష్ణ గారు, అలాగే నితిన్, వీళ్ళ టీం ఏదైతే ఉందో దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఈటీవీ విన్. అసలు ఈటీవీ విన్కి సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అని డౌట్ పడిన నాలాంటి వాళ్ళందరికీ ఒక స్లాబ్ కొట్టినట్టు #90s చూపించి ఫస్ట్ ఇన్స్టెంట్లోనే 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఒక వెబ్ సిరీస్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దే హ్యావ్ మెనీ మోర్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారని చూడాలి. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ గైస్. ఎందుకంటే మీరు పడుతున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ ఈటీవీ విన్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ డెఫినెట్గా ఇలాంటి వెబ్ సిరీస్లు వచ్చినప్పుడు తెలుగువారమైన మనందరం ఎంతో ఎంకరేజ్ చేయాలని, సంక్రాంతికి థియేటర్లే కాదు ఓటీటీలు కూడా సూపర్ హిట్లు ఇస్తాయి అనడానికి #90 ఎగ్జాంపుల్.
గుడ్ లక్ టు ఎవ్రీబడి. మౌళి, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్ అండి. ఎవరు నేను మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆర్వి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇంకోటి గీతాకి ఫోన్ చేసి అడిగా, చూసావా ఇది అని. 90s నేనే కదా ఇది చేశాను, ప్రోగ్రామ్ చేశాను. లేదు చాలా బాగుంది అంటే, అవును నేను చేస్తే హిట్ అవుద్ది కదా మరి బై డిఫాల్ట్ అని.